ఆఫ్ చేసే ఇప్పుడు చెప్పాలా ఎలాగొంది బిర్యానీ బాగుందా బాగాలేదు బాగుందా బిర్యానీ ఎలాగుందా హాయ్ గైస్ వెల్కమ్ టు మన పవనస్ కిచెన్. ఈరోజు ప్యాకెట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తా. ఇది యాక్చువల్లీ ఎక్కువగా తినకూడదు, కానీ ఏదో ఒకసారి ట్రై చేస్తున్నానని మీకు కూడా చెప్తున్నాను అనమాట. ప్యాకెట్ కన్నా మన నార్మల్గా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. వేరేగా రైస్ తీసుకొని, యాక్చువల్లీ ఇది టేస్ట్గానే ఉంటుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు అంతే. ఈ ఇన్స్టెంట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే కోసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ బిర్యానీలో ఉన్న కారం వేయం కాబట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో అటు ఇటుగా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులోన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, టమాటాలు కూడా ఒక 4-5 తీసుకొని వేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి యాక్చువల్లీ ఇందులో మనం క్యాబేజీ పువ్వు ఇంకా బీన్స్ అవి వేసుకున్న చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ లెక్క ఏమీ అవసరం లేదు, ఉత్తి బిర్యానీ తినేవచ్చు అనమాట. ఇంకేమో టమాటాలు వేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని అవి బాగా మగ్గినంత వరకు మగ్గించుకోవాలి. క్యారెట్ ముక్కలు మెత్తబడిపోవాలి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవి అయిపోవాలన్నమాట. ఇంకా అందులోనే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవడం. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటే సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికితే ఇంకా అందులోనే మనం మసాలాలు కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ మనం నార్మల్ బిర్యానీ అయితే మసాలాలని ముందుగా వేస్తాం, కానీ ఇది ప్యాకెట్ది కదా, అదే మొత్తం మసాలాలు మొత్తం ఆ బియ్యానికే ఉంటాయి అన్నమాట. పూర్తిగా మసాలాలు మొత్తం పట్టించి ఆ బియ్యము ఇస్తారనమాట. ఇంకైతే అందులోన మినపొడియాలు, ఈ బిర్యానీ ఆకులు వేస్తారు. వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఆయించేసుకోవాలి. కొంచెంసేపు ఆయిస్తే చాలు, ఎక్కువ ఆయించే అవసరం లేదు. వాటర్ వేసిన తర్వాత అవే నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా అది వేసుకున్న తర్వాత అందులోనే సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్ల వరకు వేసుకున్నా అల్లం వెల్లుల్లి. ఇంకా అది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకొని మగ్గించేసుకోవాలన్నమాట. అది నీట్గా మగ్గినంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకొని అడుగు అంటకుండా మాడిపోకుండా నీట్గా కలుపుకొని ఆయించేసుకోవాలి. చాలా ఈజీ అండి. ముందుగా చేసుకునే ఆ బిర్యానీ కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇంక ఇందులోటికి బియ్యము నేను గిన్నెతో గిన్నెడు బియ్యం తీసుకుంటున్నా. యాక్చువల్లీ 2 ప్యాకెట్లు ఆ బిర్యానీ బియ్యం. నెక్స్ట్ ఏమో మన దగ్గర బాస్మతి ఉంటే బాస్మతి, లేదంటే సోనా మసూరి ఉంటాయి కదండి, వాటికన్నా మనం ప్యాకెట్ బిర్యానీ వేసుకునే దానికన్నా కొంచెం తక్కువ కలుపుకొని ఇందులో ఈ బియ్యంలోనే కలిపేసుకొని కొలత ప్రకారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొలత ఎందుకంటే యాక్చువల్లీ మనం వాటర్ బియ్యం ఎంత వేసుకుంటే వాటర్ దానికి డబల్ వేసుకోవాలన్నమాట. కొలత ప్రకారం అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. అదే అన్నం అయితే ఊరుస్తాం, ఇది వార్చం కదండి, నీట్గా ఉంటుంది కదా, అలా మగ్గిపోవాలి పూర్తి. కాబట్టి మెతుకు కరెక్ట్గా ఉడకాలి. కాబట్టి మనం వాటిని ఏంటంటే బిర్యానీ బియ్యం ఎంత వేసుకున్నామో బియ్యాన్ని అంతే
వాటర్ కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ నేను ఒక గిన్నెడు బియ్యాన్ని వేసుకున్నా. గిన్నెడు బియ్యానికి ఇంకో 2 గిన్నెలు వాటర్, ఇంకో హాఫ్ అంటే మరీ అంత ఎక్కువేం కాదు, కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని ఇంకా అందులోనే కొంచెం పసుపు, మళ్ళీ ఉప్పు కూడా సరిపడినంత చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఉప్పు అయినా బాగోదు. ఇప్పుడు సరిపడినంత వేసుకొని, సరిపోతే కొంచెం మగ్గుతుంది కదండి, అప్పుడు కూడా టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేసుకొని మంచిగా కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లో ఫ్లేమ్ అవసరం లేదు. ఫస్ట్లోనే కాబట్టి అది బియ్యం కొంచెం అన్నం వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే నీట్గా ఉడికించేసుకోవాలి. వాటర్ అంతా చివరికి వెళ్ళిపోతుంది అనే టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకొని మాటికి తీసి కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇందులోనే అవన్నీ ఉడికేస్తాయి అనమాట. అదే నార్మల్ బిర్యానీ అనుకో, మనం ముందుగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఏ ఐటమ్స్ వేయనవసరం లేదు. జస్ట్ వెజిటేబుల్స్ ఏమైనా వేయాలి అంటే వేసుకుంటే సరిపోతుంది. కానీ మసాలాలు అయితే ఏమీ వేయవసరం లేదు. కానీ ఇది ఎక్కువగా తినకూడదు. ఏదో ఒకసారి ట్రై చేద్దామనేసి తెప్పించాను అంతేనే. ఎక్కువగా అయితే ఇది మేము ప్రిఫర్ చేయం. నేను ఎక్కువ శాతం బాస్మతి కానీ సోనా మసూరి కానీ తీసుకొని నార్మల్గా చేసుకుంటాను, మనమే వేసుకునే మసాలాలతోని. వీటితోనైతే ఈ టైంలో ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ తింటాకైతే కొంచెం ఇబ్బంది. కొంచెం చెంచంగా ఉండేటప్పుడే కొత్తిమీర వేసుకొని కట్టేసుకొని కొంచెం మూత పెట్టేస్తే నీట్గా మగ్గిపోతుందండి. లేదంటే మగ్గిపోయి ఉంటే మూత తీసి